బీపీ అంటే ఉన్న పేషెంట్స్ కానీ, ఎక్కువ బీపీ ఉన్న పేషెంట్స్ కానీ బ్లడ్ టెస్ట్లు ఏమి చేసుకొని జాగ్రత్తల్లో ఉండాల్సి ఉంటుంది? అంటే వాళ్ళు ముందుగానే మేము రిస్క్ జోన్లోకి వెళ్తున్నామని తెలుసుకునే బ్లడ్ టెస్ట్లు కానీ, యూరిన్ టెస్ట్లు కానీ, లేకపోతే ఇంకేమైనా టెస్ట్లు కానీ ఏమైనా ఉంటాయా సార్? వన్స్ బీపీ ఉందని తెలిసాక ఈసీజీ చెక్ చేయించుకోవాలి సార్. తర్వాత దాంతోపాటుగా కిడ్నీ ఫంక్షన్ టెస్టులు చేయించాలి సార్. క్రియాటినిన్, యూరిన్ టెస్ట్, ఎలక్ట్రోలైట్స్ చేయించాలి సార్. యూజువల్గా బీపీ ఉండే పేషెంట్లకి షుగర్ ఉండే ఛాన్స్, కొలెస్ట్రాల్ ఉండే ఛాన్స్ ఉంటాయి సార్. అందువల్ల ఆర్బీఎస్ చెక్ చేసుకోవాలి సార్. ఫాస్టింగ్ లిపిడ్ ప్రొఫైల్ కూడా చెక్ చేసుకోవాలి సార్. అంటే ఎన్ని రోజులకు ఒకసారి ఈసీజీ కానీ, కొలెస్ట్రాల్ టెస్టులు కానీ చేసుకోవాల్సి ఉంటుంది? సార్ బీపీ మానిటరింగ్ అనేది ఎవ్రీ మంత్ చెక్ చేయించుకోవాలి సార్. ఇది గుడ్ కంట్రోల్లో ఉంటుంది సార్. లేదంటే ఇంకా రెగ్యులర్ ఇంటర్వెల్స్ లో చెక్ చేయించుకోవాలి సార్. చాలా మంది మన హాస్పిటల్ క్యాజువాలిటీకి వచ్చేవాళ్ళు మీరు చూస్తూ ఉంటారు అప్పుడప్పుడు 180/100, 250/100 వచ్చిన పేషెంట్లు కూడా ఉన్నారు. వాళ్ళు ఏంటంటే అన్కాన్షియస్లోకి వెళ్ళి కాన్షియస్ కోహరెంట్గా ఉండకపోవడం, లైక్ డ్రౌజీగా రావడం, ఇన్వాలంటరీ మూమెంట్స్తో కానీ, ప్యూపిల్ డైలేట్ అయిపోయి రావడం కానీ వస్తూ ఉంటారు. అంతవరకు వెళ్లకుండా ముందే ఏం సైన్స్ అనేవి మనం చూసి జాగ్రత్త పడి అంతవరకు వెళ్లకుండా ఉండడానికి ఏం ప్రయత్నించాలి సార్? సార్ యూజువల్ గా బీపీకి ఏంటంటే ఎటువంటి సిమ్టమ్స్ ఉండవు సార్. అది ఓన్లీ చెక్ చేయించుకుంటేనే రొటీన్ చెకప్ లోనే తెలుస్తుంది సార్ బీపీ ఉందని. చాలా తక్కువ మంది పేషెంట్స్కే మైల్డ్ హెడేక్ ఉంటుంది,